రంగారెడ్డి జిల్లా పులిమామిడి గ్రామంలోని నిఖిల్ చేతన ఆశ్రమంలో ఈ నెల 21న జరిగే గురు పౌర్ణమి వేడుకలకు ఛత్తీస్గఢ్ నుండి భక్తులు హాజరవుతున్నట్లు రామకృష్ణాపూర్ విజయ గణపతి దేవాలయం అయ్యప్ప బృందం సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని భీమిత జిల్లా నుండి సైకిల్ యాత్ర చేస్తూ రంగారెడ్డి జిల్లాకు బయలుదేరిన 32 మంది స్వాములకు స్థానిక విజయ గణపతి దేవాలయంలో ఘన స్వాగతం పలికి వసతిని ఏర్పాటు చేసినట్లు వారు తెలిపారు. అలాగే నిఖిల్ చేతన ఆశ్రమంలో వైభవంగా జరిగే గురు పౌర్ణమి వేడుకలకు పట్టణంలోని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాముల బృందం సభ్యులు సైకిల్ యాత్ర చేస్తున్న భక్తులు పాల్గొన్నారు. गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात पर ब्रह्म तस्मै श्री गुरुवे नमः। हम सभी गुरु भाई छत्तीसगढ़ से हैदराबाद के लिए अपने गुरुदेव के आदेशानुसार निखिल साइकिल पालकी यात्रा का ये 11वां संस्करण है। 5 बार हम लोग साइकिल में आए और 6 बार आइचर गाड़ी से आए और अपने गुरुदेव के आदेशानुसार व्यास पूर्णिमा मनाने के लिए और गुरुदेव का प्रचार करने के लिए हम सभी गुरु भाई साइकिल चलाते हुए हैदराबाद जाएंगे व्यास पूर्णिमा में और ऋषि परंपरा को फॉलो करते हुए सभी जनमानस में अपने गुरुदेव का प्रवचन और उनका ध्येय बताएंगे कि किस प्रकार से मानव जीवन को जीना चाहिए और कैसे उनको साधना के मार्ग पर चल के मानवता का कल्याण करना चाहिए। यही भाव के साथ हम सभी गुरु भाई गुरुदेव का प्रचार कर रहे हैं और व्यास पूर्णिमा महोत्सव मनाने के लिए सभी भाई साइकिल चलाते हुए पुलमामिडी हैदराबाद जाएंगे। जय गुरुदेव, जय हर हर महादेव, हर हर महादेव। ఛత్తీస్గఢ్ నుంచి సైకిల్ యాత్రగా బయలుదేరి మన విజయ గణపతి దేవాలయానికి నిన్న సాయంకాలం వచ్చి రాత్రి బస చేసి ఇక్కడ విజయ గణపతి దేవాలయంలో భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. రాత్రి ఇక్కడ పడుకొని ఉదయం పూజా కార్యక్రమంలో పూర్తి చేసుకొని విజయ గణపతి దేవాలయం నుండి సైకిల్ యాత్రగా బయలుదేరి హైదరాబాదు గురు పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్ చేరుకొని గురు పౌర్ణమి రోజు గురువుని ఆదేశానుసారంగా పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు. ఆ పూజ వల్ల ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలని భగవంతుని కోరుతున్నాం. రామకృష్ణాపూర్లోని మన విజయ గణపతి ఆలయానికి ఛత్తీస్గఢ్ నుంచి ప్రారంభించినటువంటి సైకిల్ యాత్ర మొదలుకొని ఈరోజు నిన్న సాయంత్రం 14వ తారీఖు సాయంత్రం మన విజయ గణపతి టెంపుల్కు రావడం జరిగింది. వారికి రాత్రి ఇక్కడ బస ఏర్పాటు చేసి ఈరోజు పూజా కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్న తర్వాత వాళ్ళను ఈరోజు మళ్ళా బయలుదేరి ఈరోజు రాత్రికి కరీంనగర్ మరియు ఆ తర్వాత ఈ యొక్క గురు పౌర్ణమి రోజు నాటికి వీళ్ళు హైదరాబాదులో వారి యొక్క ఆశ్రమాన్ని చేరుకొని ఈ ఎన్ని రోజులు మొత్తం సాములందరూ కూడా 34 మంది సాములు ఈరోజు ఇక్కడి నుంచి బయలుదేరి కరీంనగర్ టు హైదరాబాద్ చేరుకొని హైదరాబాద్లో గురు పౌర్ణమి రోజు వారి యొక్క దీక్ష విరమించి ఆ గురు ఆదేశానుసారము ఈ శివుని యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ వారి యాత్ర ప్రారంభించారు. అందులో భాగంగా మన రామకృష్ణాపూర్ వాసులందరికీ కూడా ఆ యొక్క శివుని యొక్క ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాం. జై గురుదేవ్.